హాయ్ ఫ్రెండ్స్, రాబోయే దశాబ్దం స్పేస్ యుగం యొక్క దశాబ్దం అవ్వబోతోంది. అందులో మనం మనుషులం మళ్ళీ మూన్ పైన ల్యాండ్ అయి అక్కడ మూన్ కాలనీస్ నిర్మిస్తాం. మార్స్ గ్రహం పైన మొట్టమొదటిసారి అడుగు పెడతాం. టైటన్ పైకి ఎగురుతున్న ఒక రోటార్ క్రాఫ్ట్ని పంపిస్తాం. సాటర్న్ మరియు జూపిటర్ యొక్క ఐసీ మూన్స్ పైకి ఆర్బిటర్ మిషన్స్ని పంపిస్తాం. ఆస్ట్రాయిడ్స్ని చాలా దగ్గరగా అధ్యయనం చేస్తాం. మరియు ఇప్పటి వరకు చాలా పవర్ఫుల్ అయిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని స్పేస్లోకి లాంచ్ చేస్తాం. అయితే ఈ అన్ని మిషన్స్ యొక్క కామన్ పాయింట్ ఒకటే, మన భూమి మీదే కాకుండా బయట ఇంకా ఎక్కడైనా జీవం ఉందా అని తెలుసుకోవటం. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి మన మానవులం పోయిన కొన్ని దశాబ్దాలుగా చాలా గ్రహాల మీదకు మరియు వేరే కాన్స్టలేషన్లో ఉన్న పాసిబుల్ ఏలియన్స్ దగ్గరికి చాలా రేడియో సిగ్నల్స్ని మరియు ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ని కొన్ని స్పేస్ క్రాఫ్ట్లో గోల్డెన్ రికార్డ్స్ని కూడా పంపించాం. దీనివల్ల ఒకవేళ మన ఆకాశ గంగలో ఎక్కడైనా ఏలియన్ జీవం ఉంటే వారికి మన అస్తిత్వం గురించి తెలుస్తుంది అని, తర్వాత మళ్ళీ అవి మనతో కమ్యూనికేట్ అవుతాయి అని. అయితే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏమిటి అంటే, మనం ఈ ట్రాన్స్మిషన్ ద్వారా ఏలియన్స్కి ఏ మెసేజెస్ని మరియు కోడ్స్ని పంపించాం, మరియు ఈ మెసేజెస్కి ఏదైనా ఏలియన్ ప్లానెట్ వరకు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఈ వీడియోలో మేము ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఈరోజు మన మానవుల ముందు ఉన్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, మనం ఈ అనంతకోటి విశ్వంలో ఒంటరిగా ఉన్నామా, లేదా మన భూమిలాగానే వేరే గ్రహాల మీద కూడా జీవం ఉందా? ఒకవేళ మనం అనుకున్నట్టే వేరే ఏదైనా గ్రహం మీద జీవం ఉంటే అది మన భూమి మీద ఉన్న జీవంతో ఎంత వేరుగా ఉంటుంది? అక్కడ మనలాగే ఒక ఇంటెలిజెంట్ లైఫ్ ఉందా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి మన మానవులం చాలా మిషన్స్ ద్వారా మన గ్యాలక్సీలో ఉన్న ఎక్సో ప్లానెట్స్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టాం. మరియు మనం వేరే గ్రహాల మీద ఉన్న లేదా వేరే కాన్స్టలేషన్స్లో ఉన్న పాసిబుల్ ఏలియన్స్ దగ్గరికి రేడియో సిగ్నల్స్ని మరియు ఎన్క్రిప్టెడ్ మెసేజెస్తో పాటు స్పేస్ క్రాఫ్ట్ ద్వారా కోడెడ్ రికార్డ్స్ని కూడా పంపించాం. దీనివల్ల ఏదైనా గ్రహం మీద ఉన్న ఏలియన్స్కి మన అస్తిత్వం గురించి తెలిసి అవి మళ్ళీ మనతో కాంటాక్ట్ అవుతాయని. రేడియో వేవ్ ఒక విధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అవుతుంది. దీనివల్ల ఇవి మన స్పేస్లో లైట్ యొక్క రూపంలో ట్రావెల్ చేస్తాయి. ఇది ట్రాన్స్మిషన్ యొక్క ఫాస్టెస్ట్ స్పీడ్. ద మార్స్ మెసేజ్ 1962 మన భూమి మరియు మన మానవుల అస్తిత్వాన్ని ఎక్కడో దూరంగా ఉన్న గ్రహాల మీదకు పంపించడం 1962లో ప్రారంభమైంది. అప్పుడు సోవియట్ యూనియన్ యొక్క వైజ్ఞానికులు మొట్టమొదటిసారి వారి రేడియో ట్రాన్స్మిటర్స్ని వీనస్ గ్రహం వైపు పాయింట్ పెట్టి స్పేస్లోకి మొట్టమొదటిసారి రేడియో సిగ్నల్ని పంపించారు. ఈ 3 వర్డ్స్ మిర్, లెనిన్, ఎస్ఎస్ఎస్ఆర్ యొక్క ఒక మెసేజ్. దీన్ని మోర్స్ కోడ్లో ఎన్కోడ్ చేశారు. ఇది మన మానవ జాతి యొక్క ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ కోసం పంపించిన మొట్టమొదటి మెసేజ్. దాని డైరెక్షన్ ప్రకారం ఈ మెసేజ్ మన భూమి నుంచి సుమారు 20 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న లిబ్రా కాన్స్టలేషన్లో ఉండే గ్లీస్ 581 ప్లానెటరీ సిస్టమ్ వైపుగా వెళ్ళింది. పైనీర్ మిషన్ 1972 మనం ఎక్స్ట్రా టెరెస్ట్రియల్తో కాంటాక్ట్ అవ్వడానికి కేవలం రేడియో సిగ్నల్స్ వరకు మాత్రమే పరిమితం కాకుండా కొన్ని ఇంటర్స్టెల్లార్ మిషన్స్ ద్వారా కొన్ని స్పేస్ క్రాఫ్ట్స్ని కూడా లాంచ్ చేశాం. అంటే అందులో మన ప్లేగ్ ద్వారా ఒక సింబాలిక్ మెసేజ్ని పంపించాం. ఆ మెసేజ్లో మన యొక్క స్టార్ సిస్టమ్, భూమి మీద ఉన్న జీవం మరియు మన మానవుల గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకవేళ భవిష్యత్తులో ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏదైనా ఏలియన్ సివిలైజేషన్ చేతికి చిక్కితే వాటికి మన అస్తిత్వం మరియు ఈ విశాల బ్రహ్మాండంలో మన యొక్క లొకేషన్ గురించి తెలుస్తుంది. ఒకవేళ ఏదైనా స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్కు పంపించిన మెసేజ్ గురించి మాట్లాడితే మనకు ముందుగా 1972 మరియు 1973లో లాంచ్ అయిన పైనీర్ 10 మరియు పైనీర్ 11 మిషన్స్ గుర్తుకొస్తాయి. వీటికి ఒక మెటల్ ప్లేట్ని అటాచ్ చేశారు. ఈ ప్లేట్ యొక్క ఐడియాను అమెరికన్ ఆస్ట్రోనామర్ అయిన కార్ల్ సాగన్ ఇచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఒకవేళ భవిష్యత్తులో ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏదైనా ఏలియన్ సివిలైజేషన్కి దొరికితే వారికి దీని ప్లేస్ ఆఫ్ ఒరిజిన్ గురించి తెలిసి మరియు మన మానవులతో కమ్యూనికేట్ అవుతారు అని. ఈ మెటల్ ప్లేట్లో మ్యాన్ మరియు ఉమెన్ యొక్క న్యూడ్ ఫిగర్ మరియు స్పేస్లో మన సోలార్ సిస్టమ్ యొక్క పొజిషన్ ఉన్నాయి. పైనీర్ 10 టారస్ కాన్స్టలేషన్లో ఉండే ఆల్డెబెరాన్ స్టార్ వైపుగా వెళ్తుంది. దీనికి ఈ స్టార్ సిస్టమ్ దగ్గరికి చేరుకోవడానికి ఇంకా 2 మిలియన్ సంవత్సరాల టైం పడుతుంది. పైనీర్ 11 సాజిటేరియస్ వైపుగా వెళ్తుంది. దీనికి కాన్స్టలేషన్లో ఉన్న స్టార్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళడానికి 4 మిలియన్ ఇయర్స్ సమయం పడుతుంది. వోయేజర్ మిషన్ 1977లో లాంచ్ అయిన వోయేజర్ 1 మరియు వోయేజర్ 2 స్పేస్ క్రాఫ్ట్స్లో కూడా ఒక విశేషమైన ఫోనోగ్రాఫిక్ రికార్డ్ ఉంది. దీన్ని గోల్డెన్ రికార్డ్ అని కూడా అంటారు.
ఈ గోల్డెన్ రికార్డ్స్ని పాయనీర్ మిషన్లో ఉన్న మెటల్ ప్లేట్కి అప్గ్రేడ్ వర్షన్ అని కూడా చెప్పవచ్చు. దాన్ని కార్ల్ సాగన్ యొక్క టీం డిజైన్ చేసింది. ఈ గోల్డెన్ రికార్డ్స్ని వోయేజర్లో పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే స్పేస్లో ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్కి ఒక సందేశాన్ని పంపించడం. దానివల్ల వారికి మన గురించి తెలుస్తుంది అని. గోల్డెన్ రికార్డ్లో చాలా రకాలైన సౌండ్స్ మరియు ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. అవి మన భూమి మీద ఉన్న వేరువేరు స్పీసీస్ గురించి మరియు మన కల్చరల్ డైవర్సిటీ గురించి తెలిసేలా చేస్తాయి. అయితే వోయేజర్ మిషన్స్ ఏదైనా ఒక పర్టికులర్ స్టార్ వైపుగా వెళ్లడం లేదు. కానీ వోయేజర్ 1 మిషన్ రాబోయే 40,000 సంవత్సరాల్లో గ్లీస్ 445 స్టార్కి కేవలం 1.6 లైట్ ఇయర్ దూరం నుంచి పాస్ అవుతుంది. కానీ అదే వోయేజర్ 2 మిషన్ రాబోయే 42 సంవత్సరాల్లో రాస్ 248 స్టార్కి కేవలం 1.7 లైట్ ఇయర్స్ మరియు 2 లక్షల సంవత్సరాల తర్వాత సిరియస్ నక్షత్రం నుంచి 4.3 లైట్ ఇయర్స్ దూరంలో ఉండి పాస్ అవుతుంది. అరెసిబో మెసేజ్ 1974 వోయేజర్ తర్వాత ఎక్స్ట్రా టెరెస్ట్రియల్కు మెసేజ్ని పంపించే ప్రయత్నం మళ్ళీ 1974లో జరిగింది. ఇందులో ఇద్దరు గొప్ప సైంటిస్టులైన కార్ల్ సాగన్ మరియు ఫ్రాంక్ డ్రేక్ పనిచేశారు. ఈ రేడియో మెసేజ్కి ఎరెసిబో మెసేజ్ అని పేరు పెట్టారు. దీన్ని ఎరెసిబో యూనివర్సిటీ ద్వారా మన భూమి నుంచి సుమారు 25,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న మెసిర్ 13 స్టార్ క్లస్టర్ దగ్గరికి పంపించారు. ఈ రేడియో మెసేజ్లో 679 బిట్స్ యొక్క డేటా ఉంది. దాన్ని సరైన విధంగా ట్రాన్స్లేట్ చేస్తే అందులో మనకు ఒక హ్యూమన్ స్టిక్ ఫిగర్, డబుల్ హెలిక్స్ DNA, కార్బన్ యాటమ్ మోడల్ మరియు టెలిస్కోప్ యొక్క ఒక డయాగ్రామ్ కనిపిస్తాయి. ఈ మెసేజ్ని పంపించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్పేస్లో ఎక్కడో దూరంగా ఉన్న ఏలియన్స్కి మన గురించి మరియు మన భూమి యొక్క అస్తిత్వం గురించి తెలిసేలా చేయటం. అరెసిబో మెసేజ్కి దాని డెస్టినేషన్ అయిన మెసిర్ 13 స్టార్ క్లస్టర్ దగ్గరికి చేరుకోవడానికి 25,000 సంవత్సరాల సమయం పడుతుంది. కాస్మిక్ కాల్ 1999 2004 తర్వాత ప్రయత్నం టీమ్ ఎన్కౌంటర్ అనే ఒక టెక్సాస్ బేస్డ్ స్టార్టప్ ద్వారా 1999లో మరియు 2004లో చేయడం జరిగింది. కాస్మిక్ కాల్ అనేది 2 సెట్ యొక్క ఇంటర్స్టెల్లార్ రేడియో మెసేజ్. దాన్ని ఏవుపెటరియాలో ఉండే RT-70 రేడియో టెలిస్కోప్ ద్వారా మన సూర్యుడికి సమీపంలో ఉన్న వేరే స్టార్ సిస్టమ్ దగ్గరికి పంపించారు. ఇవి ఎలాంటి స్టార్ సిస్టమ్స్ అంటే ఇందులో చాలా గ్రహాలు హ్యాబిటబుల్ జోన్లో ఉండి వాటి స్టార్స్ని ఆర్బిట్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఈ గ్రహాల మీద ఏలియన్ లైఫ్ పాసిబుల్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మొట్టమొదటిసారి కాస్మిక్ కాల్ ద్వారా 1999లో ఈ 3 వేర్వేరు స్టార్ సిస్టమ్ దగ్గరికి రేడియో మెసేజెస్ని పంపించారు. అవి మన భూమి నుంచి సుమారు 50 to 70 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి. లైట్ స్పీడ్తో ప్రయాణిస్తున్న కారణంగా ఈ మెసేజెస్కి ఆ స్టార్ సిస్టమ్ దగ్గరికి చేరుకోవడానికి ఇయర్ 2051 నుంచి 2069 వరకు సమయం పడుతుంది. కాస్మిక్ కాల్ 2 గురించి మాట్లాడితే 2003లో మళ్ళీ ఒకసారి 4 వేరువేరు స్టార్ సిస్టమ్ దగ్గరికి ఈ మెసేజ్ పంపించారు. అవి మన భూమి నుంచి సుమారు 30 to 44 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ మెసేజెస్కి ఈ స్టార్ సిస్టమ్ దగ్గరికి చేరుకోవడానికి ఇయర్ 2036 నుంచి 2049 వరకు సమయం పడుతుంది. టీనేజ్ మెసేజ్ 2001 టీనేజ్ మెసేజ్ 2001లో పంపించిన ఒక ఇంటర్స్టెల్లార్ రేడియో ట్రాన్స్మిషన్ యొక్క సిరీస్. దీన్ని పటోరియా రాడార్ సహాయంతో 6 వేరువేరు సోలార్ టైప్ స్టార్స్ వైపు పంపించారు. ఈ రేడియో మెసేజ్లో 3 వేర్వేరు పార్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి సౌండింగ్, 2 లైవ్ థెరమిన్ కాన్సెప్ట్. థెరమిన్ అంటే ఒక రకమైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అవుతుంది. 3 డిజిటల్ డేటా. ఇందులో ఇమేజెస్ మరియు టెక్స్ట్ ఉంటాయి. ఇది మనుషుల ద్వారా పంపించిన 4వ ఇంటర్స్టెల్లార్ రేడియో ట్రాన్స్మిషన్ మరియు మొట్టమొదటి మ్యూజికల్ ఇంటర్స్టెల్లార్ రేడియో మెసేజ్. ఈ మెసేజ్ని మన భూమి నుంచి సుమారు 45 to 68 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న 6 వేర్వేరు స్టార్స్ దగ్గరికి పంపించారు. ఇలాంటి సమయంలో ఈ మెసేజెస్కి అక్కడికి చేరుకోవడానికి ఇయర్ 2047 నుంచి 2070 వరకు సమయం పడుతుంది. అక్రాస్ ద యూనివర్స్ ఒక ఇంటర్స్టెల్లార్ రేడియో మెసేజ్. దీని ద్వారా ద బీటీస్ అనే ఒక ఫేమస్ రాక్ బ్యాండ్ యొక్క ఒక మ్యూజిక్ని స్పేస్లో బ్రాడ్కాస్ట్ చేశారు. ఈ రేడియో మెసేజ్ని అమెరికన్ స్పేస్ ఏజెన్సీ అయిన నాసా ద్వారా 2008లో డీప్ స్పేస్ నెట్వర్క్లో ఉన్న 70 మీటర్లున్న ఒక విశాలమైన డిస్క్ ద్వారా మన భూమి నుంచి సుమారు 433 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఒక పోలరిస్ స్టార్ సిస్టమ్ వైపుగా పంపించారు. ఈ మెసేజ్ని పంపించడం వెనుక ముఖ్య కారణం ఈ మ్యూజిక్ యొక్క 40th యానివర్సరీ, నాసా యొక్క డీప్ స్పేస్ నెట్వర్క్ యొక్క 45th యానివర్సరీ మరియు నాసా స్పేస్ ఏజెన్సీ యొక్క 50th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవటం. ఇది మానవ జాతికి 2వ అవకాశం. ఇందులో ఒక మ్యూజిక్ని రేడియో ట్రాన్స్మిషన్ ద్వారా ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి పంపించడం. వావ్ రిప్లై 2012
ఫ్రెండ్స్, ఒకవేళ మీరు స్పేస్ లవర్ అయితే మీకు ఈ వావ్ సిగ్నల్ గురించి తెలిసే ఉంటుంది. ఇది ఒక స్ట్రాంగ్ నారో బ్యాండ్ రేడియో సిగ్నల్. దీన్ని 1977లో ఓహియో స్టేట్ యూనివర్సిటీలో ఉన్న బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ ద్వారా రికార్డ్ చేయడం జరిగింది. చాలామంది దీన్ని ఏదైనా ఏలియన్ సివిలైజేషన్ మనకు పంపించిన ఒక సందేశంగా చూస్తారు. చాలా సంవత్సరాలుగా ప్రపంచంలో ఉన్న చాలామంది సైంటిస్టులు ఈ సిగ్నల్ యొక్క ఒరిజిన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఎవరికీ కూడా దీని ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియలేదు. దీని కారణంగా ఈ పాసిబుల్ ఏలియన్ మెసేజ్కి ఎలాంటి రిప్లైని పంపించలేదు. చివరికి 2012లో మన సైంటిస్టులు ఈ సిగ్నల్కు రిప్లై ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. వావ్ సిగ్నల్కి రిప్లై ఇవ్వడం కోసం అరెసిబో రేడియో అబ్జర్వేటరీ ద్వారా ఒక డిజిటైజ్డ్ సిగ్నల్ని పంపించారు. ఈ డిజిటల్ మెసేజ్లో నేషనల్ జియోగ్రఫిక్ యొక్క చేజింగ్ ఉఫో సిరీస్ మరియు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయబడిన 10,000 ట్వీట్స్ మరియు కొందరు సెలబ్రిటీస్ యొక్క వీడియో మెసేజెస్ ఉన్నాయి. కేవలం మన మిల్కీవే గ్యాలక్సీలోనే కోట్ల సంఖ్యలో నక్షత్రాలు మరియు వాటి చుట్టూ ఆర్బిట్ చేస్తున్న గ్రహాలు బిలియన్ సంఖ్యలో ఉన్నాయి. అలాంటప్పుడు ఏలియన్ లైఫ్ ఉండే పాసిబిలిటీ ఇంకా పెరిగిపోతుంది. కొన్ని గ్రహాల మీద మనలాంటి ఇంటెలిజెంట్ లైఫ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. అయితే భవిష్యత్తులో ఏదైనా ఏలియన్ సివిలైజేషన్ మనతో కాంటాక్ట్ అవ్వవచ్చు, లేదా మనమే ఏదైనా ఏలియన్ సివిలైజేషన్తో కమ్యూనికేట్ చేయడంలో సక్సెస్ అవ్వచ్చు. అయితే దీని గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.